ఇక్కడ కృపా సత్యము యేసుక్రీస్తు వారి వల్ల మనకు అనుగ్రహించబడింది. అదే కీర్తనకారుడు అక్కడ రాస్తున్నాడు, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. అంటే కృపా సత్యం అంటే ఏంటో యేసుక్రీస్తు వారు వచ్చి 2025 సంవత్సరాలు పూర్వం చూసాం మనం. ఈ కీర్తనాకారుడు రాయకు ముందే 1000 సంవత్సరాలకు ముందే కీర్తనాకారుడు చూస్తున్నాడు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. అంటే దేవుడు బయలుపరిచాడు, అయ్యా రాబోయే రోజుల్లో ఏది విగ్రహం కాదు, యేసుక్రీస్తు వారు చూపించినటువంటి కృపా సత్యములే బట్టే నీ నామమునకు మహిమ కలుగునుగాక. వారు అడుగుతున్నారయ్యా నీ దేవుడు ఏడని అడుగుతున్నారు. వారు అడిగితే నేను సమాధానం చెప్తున్నాను, మా దేవుడు కనబడుతున్నాడు కదా, మా కళ్ళ ముందు మీ దేవుడు ఏడి, ఎక్కడున్నాడు చెప్పండి అని అడుగుతున్నారు. మనకి ఇప్పుడు 2025 సంవత్సరాలు అవుతుంది. ఇశ్రాయేల్ ప్రజలకైతే 1000 సంవత్సరాలు, క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితము ఆయన చెప్తున్నాడు, మా దేవుడు కృపా సత్యములు ఎలాంటివో చెప్తున్నాడు. ఆయన భూమి ఆకాశాలను సృజించిన వాడు, భూమిని నరులకిచ్చాడు పని చేయటానికి, భూమిలో ఏమి ఇచ్చినా పని చేయటానికి ఇచ్చాడు. అదే యేసుక్రీస్తు వారు వచ్చి ఆ 1000 సంవత్సరాలు అయిన తర్వాత చూపించారు. 2025 సంవత్సరాల తర్వాత మనం విశ్వసిస్తున్నాము. విశ్వసిస్తున్న ఇశ్రాయేలు, విశ్వసిస్తున్నటువంటి రాజులైన యాజక సమూహమా మీరు సంతోషించండి, మీ దేవుడు ఎంత గొప్పవాడో చూసుకోండి. అదే చెప్తున్నాడు, యేసుక్రీస్తు వారి కృపా సత్యములుగా తండ్రి మాటను ఆలకించాడు. ఆయన పిల్లలుగా విశ్వసిస్తున్నటువంటి మనందరం ఈరోజు కొద్దిలో ఉండొచ్చు, కానీ మీరు ఆయన యందు భయభక్తులు కలిగిన వారు, యేసుక్రీస్తు వారి యందు విశ్వసించారు కాబట్టి, విశ్వసించిన ఇశ్రాయేలు, విశ్వసించిన అహరోను వంశస్థులారా, రాజులేని యాజక సమూహము, మనం రాజులుగా కిరీటాలు లేవు, రాజ్యాలు లేవు, కానీ తింటాకి ఏ రోజు మన ఆ రోజు సంపాదించుకుంటున్న రాజులేని యాజక సమూహంలారా, నన్ను ఎందు విశ్వాసం ఉంచారు, నా మాటకు గౌరవించారు, మీరు పిన్నలైనా పెద్దలైనా తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశము సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. భూముల చేత ఈ లోకంలో ఇచ్చేది కాదు, అంతకన్నా శ్రేష్టము, అంత చేసిన వాడి చేత ఆశ్రయించబడుతున్నవారు. ఎలా ఉంటుంది? భూమి ఆకాశాలు సృజించిన సృష్టికర్ చేత ఆశ్రయించబడుతున్నాం అంటే ఎంత గ్రాండ్గా ఉంటుందో చూడండి, గొప్పగా ఉంటుందో చూడండి. అలాగే ఇక్కడ ఆయన చెప్తున్నాడు, భూమి ఆకాశాన్ని ఒక కంపేర్ చేస్తున్నాడు. భూమిని ఆకాశాన్ని సృజించిన వాని చేత మీరు ఆశ్రయించబడ్డారు అంటే ఏ రేంజ్లో మంది ఉంటుంది? ఇలాంటి భూములు ఒక 20 ఇస్తాడేమో మనకి, భూగోళాలే. అంటే ఆయన చెప్తున్నటువంటి మాట, విశ్వసించేవాడే నిజమైన ఇశ్రాయేలు, విశ్వసించిన వారే రాజులైన యాజక సమూహము, అహరోను క్రమంలో ఉన్నవారు. అంటే అహరోను ఆ రోజు క్రమాన్ని చూపించాడు, అది మామూలుగా నీడగా చూపించినటువంటిది. అదే విధముగా మిమ్మలను ప్రత్యేకించుకుంటాను, రాజులైన యాజక సమూహం మీరు, మీ దగ్గర రాజ్యాలు లేకపోయినా. అలాగే ఆకాశం యెహోవా, భూమి ఆయన నరులకి ఇచ్చి ఉన్నాడు, భూమిని మనకిచ్చాడు, మనము తన యొక్క కార్యాలను చేసి ఆయన రాజ్యంలో ఉండటానికి. కీర్తనాకారుడు చెప్తున్నటువంటి ఈ సందర్భం చూసినట్టయితే, కృపా సత్యములు క్రీస్తు వల్ల మనకు అనుగ్రహించబడ్డాయి. కృపా సత్యములు అంటే మన దగ్గర ఉన్నటువంటి ఆస్తులు బట్టి, అంటే విగ్రహము, ఆస్తులు అంటే విగ్రహాలు మా చిన్నతనంలోనే చెప్పేవాళ్ళు, నీ ఆస్తే నీ విగ్రహం, నీ తల్లిదండ్రులే నీకు విగ్రహము, నీ పిల్లలే నీకు విగ్రహం అని. నిజమే, అవి ఎలాగ విగ్రహం అంటే, ఇవి నాకు ఇచ్చావు కదా, ఇవి నీటి ద్వారా నేను స్తుతిస్తున్నాను, వీటి ద్వారా నేను గణపరుస్తున్నాను కాదు. వాటిని వదిలితే నన్ను గణపరుస్తున్నట్లు, నన్ను ప్రేమిస్తున్నట్లు, నా మాట వింటున్నట్లు. అదే ఆయన తండ్రి తన కుమారుడిని మన కొరకు వదిలాడు. కృపా సత్యములు, తండ్రి మాట విన్ని విధేయత చూపించాడు యేసుక్రీస్తు వారు. కృపా సత్యములు యేసుక్రీస్తు వారిని బట్టి మనకు అనుగ్రహించబడ్డాయి. కాబట్టి మీరు గనక ఇంత వాక్యాన్ని గ్రహించినా కూడా విగ్రహారాధనే చేస్తే, విగ్రహారాధన అంటే బొమ్మలే కాదు, మీకున్నటువంటి ఆస్తులే మీకు విగ్రహాలు, మీకు ఉన్నటువంటి రక్త సంబంధికులే. అంటే కుటుంబం గురించి ఆస్తులను సంపాదిస్తూ ఉంటారు. అలాగే కుటుంబాన్ని ప్రేమించిన వారు ఏం చేస్తారంటే, సామెతలో రాయబడుతుంది, తన కుటుంబాన్ని ప్రేమించేవాడు తన పిల్లల్ని ఆస్తికర్తలుగా చేస్తాడంట. అంటే మనం చూస్తే లోకస్తులుగా చేసేది అది. కానీ అక్కడ చెప్పబడుతుంది ఆత్మీయ అర్థం ఏంటంటే, ఆస్తిపరులుగా ఇక్కడ కాదు మనం ఉండేది, నిత్య రాజ్యములో ఆస్తిపరులుగా ఉంటాము. ఇక్కడ కృపా సత్యమును వెంబడించాలి. ఇక్కడ ఇచ్చేది ఏదన్నా సరే ఆయన మహిమార్థంగా
మనకెంత కావాలో అంత వాడుకుని మిగతాది ఇచ్చేసేయాలి. ఇది కృపా సత్యము. అది యేసుక్రీస్తు వారు మనకు నేర్పింది.